పార్టీ ఎంపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్ట్. ఈ అరెస్ట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా బిల్డప్ నెరేటివ్స్తో, కుక్డ్ స్టోరీస్తో వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ అక్రమ కేసుని మిథున్ రెడ్డి గారి మీద కట్టి మరి రోజున అరెస్ట్ చేశారు. అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, తిట్టి, అవసరమైతే కొట్టి, ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మా హయాంలో, మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. ఇదే కాదు, ఏ స్కామో జరగలేదు. ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ. మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది. మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని. అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పనా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లాయిట్ చేశారో అప్పుడు జరిగింది. దాన్ని స్కామ్ అంటారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ, అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి షాపులు ఇచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆఖరికి లిక్కర్ని డోర్ డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే, ఇది స్కామ్ అంటే. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీన్ని స్కామ్ అంటారు. వీళ్ళు స్కామ్ చేస్తూ మా జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టు చేసి, అక్రమంగా జైలు పాలు చేస్తా ఉన్నారు. ఈ అక్రమ కేసులు కట్టి, ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టొచ్చు అని మీరు భావిస్తున్నారేమో. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ధైర్యంగా నిలబడతాము, ఎదుర్కొంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటారు. మేము మీకు స్పష్టం చేస్తుంది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదరదు, బెదరదు. దేవుడి దేవుళ్ళు మీరు ఆరోపణలు అన్నారు, సంతోషం అండి. ఏమంటే ఒక విషయం చెప్పిన, ఆరోపణలనే వాళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదు. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరు అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళి చేసిన తప్పేంటి? మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే. మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు. రైట్. సో చాలామంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. ఒకవేళ ఏదైనా నువ్వు తల్లికి అప్పుడేంటి అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటివి ఒకరికే ఇచ్చేవేంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూకి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్. అర్థమైందా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే.
ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. ఇది సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ. ఇది ఆధారాలు మీరు ఇంకెవరి గురించి అయినా అడగండి, ఆవిడ గురించి అడిగి నా స్థాయిని ఎందుకు దిగజారుస్తారు? ఊరుకోండి. ఏంటంటే సారీ, నితిన్ రెడ్డి అరెస్ట్ అది అక్రమ అరెస్టో సక్రమ అరెస్టో కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలా చేసేవచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్న అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? సారీ ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం అండి, ఇక్కడ ఎన్డీఏ కూటమి అండి. వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకోకుండానే ఎవరు చేయరు కదా. యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటే కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్ని సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేసారని తేలిపోలేదు, ఏమి అండర్ గోయింగ్ వెళ్తుంది, అది ప్రొసీజర్ అంతా వెళ్తుంది. లేదు అది కొంచెం యాక్చువల్గా దాని మీద ఇమీడియట్గా ఆ రోజు వెంటనే ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అది కొంచెం మిస్టీరియస్గానే ఉంది. బట్ జస్ట్ 1-2 days మా పని మేము చేసుకుంటున్నాం, ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. అంత ఇంకేమన్నా అరెస్ట్ అయిన చెప్పు మాట్లాడు.